చంద్రబాబు నాయుడు తమ్ముడు. ఆయన చూపించమను. గుర్రాన్ని అమ్ముకొని గాడిదని కొనరండి చెప్తే చెప్పు తీసుకుని కొట్టరా. జాబ్ వస్తే జాబ్ వస్తుంది అన్నాడు. 4% రిజర్వేషన్ ఉండబట్టే మేము ఇవాళ ఈ ఊళ్ళో ఇక్కడ పంచాయతీ ప్రెసిడెంట్గా 2 సార్లు చేశాం. నరేంద్ర మోడీ భార్యని చూడనోడు దేశాన్ని ఏం చేస్తాడన్నాడు. అవునా కాదా? అమిత్ షా గారు వస్తే రాళ్ళు వేశారు. అవునా కాదా? పని చేయని వాడికి ఎప్పటికీ హక్కు ఉండదమ్మా. ఎప్పుడైనా సరే దున్నని అమ్ముకొని గుర్రాన్ని కొంటారు, కానీ గుర్రాన్ని అమ్మి గాడిదని కొంటారా? కొనరు కదా. నిన్న చంద్రబాబు నాయుడు ఇంటికి పిహెచ్ గోయల్ గారు వచ్చారు, తెలుసా? వచ్చిన తర్వాత ఏమన్నాడు, 4% రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు 6 రోజుల్లో. ఇవాళ ఏమంటున్నాడు, తీసేస్తామంటున్నాడు. అదే మాట చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళు అందరూ కూటమిగా ఉన్నారుగా, రేపు చెప్పాలనా వద్దా? చెప్పకపోతే మోసం చేసాడు కదా. చెప్తే చెప్పు తీసుకుని కొడతారా? మా 4 రిజర్వేషన్ తీసేశారని. మరి ఆ విధంగా ఎట్లా అబద్ధాలు చెప్తావు? మీ పిల్లవాళ్ళకి ఏమన్నాడు, బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడా లేదా? వాళ్ళ అబ్బాయిగా వచ్చింది. ఒక ఎమ్మెల్సీ ఒక చోట గెలవని అసమర్థుడు అతడు. మంగళగిరిలో ఒక ఆర్కే ఒక సామాన్యుడు లాయరు అయితే తన మీద గెలిచాడా? నువ్వు ముఖ్యమంత్రి కొడుకుగా, నీ ముఖ్యమంత్రి కొడుకే కదా, నువ్వు వచ్చి పులివెందుల వచ్చి మా జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేయి, గెలుస్తావేమో. ఒక ఆర్కే మీద గెలవని అసమర్థుడు మాట్లాడి మంగళగిరి అనే దానికి మంగళగిరి అనలేడు. అతను ఎమ్మెల్సీగా ఇచ్చి 3 శాఖల మంత్రి చేస్తే ఎంత దోచాడో తెలుసుగా. వాళ్ళ తమ్ముడు రామ్మూర్తి నాయుడు తెలుసా? చంద్రబాబు నాయుడు తమ్ముడు. ఆయన చూపించాడు కదా. అతను దేనికి ఆ విధంగా చేయాల్సి వచ్చింది తెలుసా? తెలియదుగా మీకు. అతను ఏం చేస్తాడంటే వైరింగ్ చేసే కంపెనీలు ఉన్నాయి, ఈ ట్రాన్స్ఫర్లు కంపెనీలు ఉన్నాయి. అయితే లో వోల్టేజీ వల్ల ఆ ట్రాన్స్ఫర్లు మొత్తం కాలిపోతే అతను ఏం చేశాడంటే ధర్నా చేస్తే కొట్టి, అప్పుడు గవర్నమెంట్ చంద్రబాబుదే, లోపలేసి ఇవాళని కూడా కాళ్ళు ఇరగదీశాడు. వాళ్ళ అమ్మని చూపించమను. వాళ్ళ అమ్మ కూడా ఉంది. 2 ఎకరాల పొలమే అతనికి ఉంది ఫస్ట్లో. అవునా కాదా? రాజశేఖర్ గారికి ఎంత ఉంది? 100 ఎకరాలు ఉంది. ఇవాళ ఎంత సంపాదించాడు చంద్రబాబు? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ప్రజల కోసం అంటాడేంది, నా కోసం కాదంటాడేంది? నీ కోసం కాకపోతే నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి? బీజేపీ పార్టీతో తెలుగుదేశం పార్టీ కలిసింది. బీజేపీ పార్టీ ముస్లిం రిజర్వేషన్ తీసేస్తామని చెప్తుంది. ముస్లిమ్స్ కూటమి వైపు ఉంటారా? ఉండరు. మహేష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తాం. ఎందుకంటే ఆనాడు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తర్వాత కొనసాగించింది జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఇతను చేస్తాం కానీ అతను ఎందుకు చేస్తాం? కాకపోతే ఆ ఎదవలు ఉంటారు కదా, ఆ ఎదవలు చేస్తారు. సామాన్యుడు ఎవరు చేయడు. 4% రిజర్వేషన్ ఉండబట్టే మేము ఇవాళ ఈ ఊళ్ళో ఇక్కడ పంచాయతీ ప్రెసిడెంట్గా 2 సార్లు చేసాం. రిజర్వేషన్లు లేకపోతే మేము చేసే అర్హత మాకు ఉందా? రిజర్వేషన్ తీసేస్తామన్న బీజేపీతో ఎందుకని కలుపుతున్నాడు చంద్రబాబు నాయుడు? పదవి కోసం. ఇప్పుడు అతను ఉంటే ఏదైనా చేయొచ్చు అనే దాని మీద అతని కేసుల కోసం భయపడి చేస్తున్నాడు. అతనికి తెలీదా? నరేంద్ర మోడీ భార్యని చూడనోడు దేశాన్ని ఏం చేస్తాడన్నాడు. అవునా కాదా? అమిత్ షా గారు వస్తే రాళ్ళు వేశారు. అవునా కాదా? మరి అట్లా అవసరం వచ్చి అతను కౌగులించి ఈ పురంధేశ్వరే చేసింది. పార్టీ అధ్యక్షుడు అంటే జీవీఎల్ ఇవ్వచ్చు. జీవీఎల్ ఎంత ఒక గట్టోడు. అట్లాంటిది సీఎం రమేష్ ఎక్కడోడు? సీఎం రమేష్ని తీసుకొచ్చి చేసింది ఇక్కడ. ఆ విధంగా వదిలే కదా, అక్క చెల్లెళ్ళే కదా. మీ దగ్గరలోకి మెడికల్ కాలేజీ రావడంలో ఎవరు బాగా పనిచేశారనుకుంటున్నారు? మహేష్ రెడ్డి గారు. ఇక్కడ మా ముఖ్యమంత్రి. మళ్ళీ వచ్చేది కూడా అదే. మీ 20,000 గెలిపిస్తాం మా మహేష్ రెడ్డి గారు, తెలుసా? ఇంత ముందు కాడికి ఇంకా పెచ్చొచ్చే అవకాశాలు ఉన్నాయి. కూటమితో 24 వస్తున్నారు, మరి ఎట్లా సాధ్యం? తరిమి కొడతావు. మా ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు నువ్వు ఏం చేసావు? ఇప్పుడు చేసేది చెప్పాలని. ఇంతకుముందు మోసం చేసినోడు కదా. డోర్లు కొడతారన్నారు. ఏమన్నారు? వీళ్ళు వాలంటీర్లు ఉంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి డోర్లు కొడతారంట. 50 ఇళ్లలో మన అమ్మాయి ఉంటుంది. అవునా కదా? ఆ అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మా నాయనమ్మ పింఛన్ తీసుకోమని అడగటానికి వచ్చింది. ఎందుకు ఏం చెప్పొచ్చు ఏమైంది చెప్పడానికి కాదు. ఎరపతి నేను బాగా పనులు చేశారా? కాశీ మహేష్ రెడ్డి చేశారు. నేను ఒక మాట చెప్తాంటావా? ఎరపతి నేను ఇంట్లోకి నన్ను అసలు మెట్ట దగ్గరికి రానేడు. మహేష్ రెడ్డి వాళ్ళ ఇంట్లోకి నేను పర్వటి ఇంట్లోకి వెళ్ళగలుగుతా. మరి రెడ్డిస్ కాబట్టి చౌదరి రానిస్తాడా? పక్కనే ఉన్న నిలబెట్టమే తప్ప కూర్చునే అవకాశం కుర్చీ కూడా ఇవ్వడు. 3 సార్లు పనిచేసిన ఎరపతిని పనులు చేశారా? కాశీ మహేష్ రెడ్డి ఓడిచ్చాడంటే తనకు ఒక రెడ్డి కాదు, ఒక జంగా కృష్ణమూర్తి ఓడిచ్చాడు కదా. జంగా కృష్ణమూర్తి కూడా ఎమ్మెల్సీ ఇచ్చి కూర్చోబెట్టుకుంటే అతను ఏం చేశాడు? ఎరపతిని అతను పోటీ చేశారా లేదా? చేసిన తర్వాత మోసం చేసి మళ్ళీ వెళ్ళాడా లేదా? అతనుగా
సరే ఇప్పుడు జంగా కృష్ణమూర్తి వైసీపీ నిడిచి వెళ్ళిపోయాడు, మరి కాశీ మహేష్ రెడ్డి ఓడిపోతారని చెప్తున్నారండి. ఎందుకండి నేను ఇందాక ఏం చెప్పా, గుర్రాన్ని అమ్ముకొని గాడిదని కొనరండి అన్నా. ఇంకా మళ్ళీ తడగడిగితే ఏం చెప్తావు? కాశీ మహేష్ రెడ్డి ఏం చేయలేదు, ఎరపతిగా నేనేం చేశాను ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి అని చెప్తున్నారు ఎరపతిని. దాని గురించి ఏమంటారు? వాళ్ళ కాలేజీలో చదువుకున్నవాడు ఏం చేస్తాడండి చెప్పండి. వీళ్ళు వాళ్ళ తాత ముఖ్యమంత్రి, వాళ్ళ నాన్న ఎమ్మెల్యే మినిస్టర్ చేసాడు, వీళ్ళ నాన్న కాంట్రాక్ట్ చేసినోడు ఏం చేయగలుగుతాడు చెప్పు? ఏం చేయలేడుగా. అతను కాసు మహేష్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారా అని అడిగారు ఇందాక. ఒక 50 సార్లు వచ్చి ఉంటారు. అదే ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎరపతి నేను ఉన్నప్పుడు ఈ ఊరికి ఎన్నిసార్లు వచ్చారు చెప్పండి? ఇక్కడే 2-3 నైట్లు కూడా పండుకోవటం కూడా జరిగింది. గడప గడప తిరిగారు కదా, చూశారు కదా. గడప గడపకు వాళ్ళు తిరగలేకపోవటానికి కారణం ఏంటంటే మీరేం చేయలేదు. చేస్తే చేయలేదని నిలదీస్తారని మీకు తెలుసు. మేము చేసాం. కులాన్ని చూడలే, మతాన్ని చూడలే, పార్టీని కూడా చూడలే, అందరికి ఇచ్చాం. మీరు ఇప్పుడు 10,000 5,000 రూపాయలు ఇస్తేనే వాళ్ళని ఏమన్నారు, వాలంటీర్ని సంచులు మోసేవాళ్ళు అన్నారు. అవునా కదా? డోర్లు కొట్టారన్నారు. అవునా కదా? 10,000 ఎట్లా ఇస్తారు మీరు? 3 సార్లు పనిచేసిన ఎరపతి నేను ఓట్లు అడిగే హక్కు ఉందా? కాశీ మహేష్ రెడ్డికి హక్కు ఉందా? ఒకసారి పనిచేసి పని చేయని వాడికి ఎప్పటికీ హక్కు ఉండదమ్మా. పని చేస్తే ఒకసారి చేసేవాడు కూడా ఉంటుంది. ఒకసారి చేసినా పని చేసి ఉంటే నేను ఈ పని చేశా, రేపు ఇది చేస్తానని అనొచ్చు. ఒకసారి ఎప్పుడైనా సరే 3వ తరగతి చదువు ఒక దాంట్లో పుస్తకంలో ఉంది తెలుసా? ఎట్లా అంటే మేకలకి వెళ్తాడు కొడుకు. మేకలకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే నానా పులి అంటాడు. రాలేదు, అప్పటికి అబద్ధమే. 2వ సారి కూడా నానా పులి అంటాడు, రాలే. 3వ సారి నానా పులి అనేసరికి పులి వచ్చి మేకలు మొత్తం తినది. ఆ తండ్రి ఏం చేశాడంటే ఈ అబద్ధం చెప్పేవాళ్ళే, నేను రాకుండా ఉంటే పొద్దులే, ఇది అంతా అబద్ధమే కదా 2 సార్లు చెప్పింది. దాని తర్వాత మేకలన్నీ తిరిగిపోయాను. ఎవరు ఈ అబద్ధం చెప్పింది? ఎవరు? కాశీ మహేష్ రెడ్డి ఎరపతిని. ఆ విధంగా అబద్ధం చెప్పటంలో చిట్ట. అంతేగాని ఉన్నది ఉన్నట్టు చెప్పే పులి మా మహేష్ రెడ్డి గారు. ఏంటి ఉపయోగం అని మీరు అనుకుంటారు? మీ దగ్గరలో కడుతున్నారు కదా, గుంటూరు వెళ్ళాల్సి వస్తుందిగా లేకపోతే. అవునా కదా? అక్కడికి పోయేసరికి ప్రాణం ఉంటుందో పోద్దో తెలియదు. మాకెంత ఉంది? 3 కిలోమీటర్లే ఉంది. అవునా కదా? సేఫ్గా ఉంటావా కాదా? ఆ కాలేజీ కట్టించాలంటే ఎవరి వల్ల ఇద్దా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు కదా, ఎక్కడైనా సరే కట్టాడా? కట్టలేదుగా. చంద్రబాబు నాయుడు తమ్ముడు ఆయన చూపించాడు కదా. అతను దేనికి ఆ విధంగా చేయాల్సి వచ్చింది తెలుసా? తెలియదుగా మీకు. అతను ఏం చేస్తాడంటే వైరింగ్ చేసే కంపెనీలు ఉన్నాయి, ఈ ట్రాన్స్ఫర్లు కంపెనీలు ఉన్నాయి. అయితే లో వోల్టేజీ వల్ల ఆ ట్రాన్స్ఫర్లు మొత్తం కాలిపోతే అతను ఏం చేశాడంటే ధర్నా చేస్తే కొట్టి, అప్పుడు గవర్నమెంట్ చంద్రబాబుదే, లోపలేసి ఇవాళని కూడా కాళ్ళు ఇరగదీశాడు. వాళ్ళ అమ్మని చూపించమను.